హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే మలయాళంలో వచ్చిన స్వకార్యం సంభవ బలవం మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే మనోరమ ఓటీటీ ప్లాట్ఫామ్లో మలయాళం వర్షన్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే ఉంది, బట్ తెలుగు డబ్డ్ వర్షన్ అయితే లేదు. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పడం, నాకైతే మూవీ అయితే నచ్చలేదు. ఓటీటీలో చూసిన వన్ ఆఫ్ ది వరస్ట్ మూవీ ఇది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక దృశ్యం సినిమాని ఇన్స్పైర్ చేసుకుని ఈ మూవీ తీసినట్టు నాకైతే అనిపించింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక బేసికలీ ఒక మిడిల్ ఏజ్ పర్సన్ అయితే ఉంటాడు. సో తనకి ఇద్దరు కూతుర్లు అయితే ఉంటారు. ఒక కూతురికి అయితే ఆల్రెడీ పెళ్ళి అయిపోతుంది, బట్ వాళ్ళ హస్బెండ్తో తనకైతే ప్రాబ్లం అయితే ఉంటుంది. అండ్ చిన్న కూతురు ఉంటుంది. సో తను కాలేజ్ అయితే చదువుకుంటుంది. సో అప్పుడు తనకి కూడా ఒక ప్రాబ్లం అయితే వస్తుంది. అండ్ ఫైనల్గా మన ఫాదర్ వచ్చేసి ఫాదర్ వచ్చేసి ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేశాడు అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక మూవీ యొక్క రన్ టైం జస్ట్ 1 hour 55 minutes ఉంటుంది. సో అదొక్కటి నాకు ఈ సినిమాలో ప్లస్ పాయింట్ అన్నట్టు నాకైతే అనిపించింది. సో మొత్తం మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ మైనస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక స్టోరీ అసలు ఇది ఒక ఎమోషనల్ కనెక్ట్ అనేది ప్రాపర్గా ఉండదు. సో ఒక ఫాదర్, సో వాళ్ళ వైఫ్ అయితే చనిపోతుంది. సో ఇద్దరు కూతురికి ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి ఎంత ఎమోషన్ అయితే ఉండాలి. సో ఆ ఎమోషన్ అనేది ప్రాపర్గా అయితే వర్కౌట్ అవ్వలేదు. పైగా సెకండ్ అమ్మాయికి జరిగింది ఏంటంటే సెక్షువల్ అబ్యూస్. సో అది జరిగినప్పుడు ఇంపాక్ట్ అనేది ఇంకా ఎంత ఎక్కువ ఉండాలి. సో అదే ఈ సినిమాలో అయితే ఉండదు. అండ్ థ్రిల్ మూమెంట్స్ ఉండదు. స్క్రీన్ ప్లే అంతా చాలా ఫ్లాట్గా ఉంటుంది. అండ్ సెకండ్ కూతురికి ఒక లవ్ స్టోరీ అయితే ఉంటుంది. అండ్ అది కూడా పెద్దగా అయితే ఏం వర్కౌట్ అవ్వలేదు. అండ్ స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మనకి చాలా బోర్ అయితే కొడుతుంది. అలాంటి ఒక ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటుంది. అండ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఉండదు. అండ్ అసలు ఆ మిడిల్ క్లాస్ ఫాదర్ తన కూతుర్ల లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి తను ఎలాంటి ఒక ప్రయత్నం చేశాడు అన్నట్టు ఎక్కడ మనకైతే చూపించారు. అండ్ క్లైమాక్స్కి వెళ్ళే కొద్దీ మూవీ అయితే మనకి చాలా బోర్ అయితే కొడుతుంది. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పడానికి మూవీని అయితే ఈజీగా స్కిప్ చేసేవచ్చు. నేనైతే ఈ మూవీని సజెషన్ అయితే ఇవ్వట్లేదు, ఈజీగా స్కిప్ చేసేవచ్చు. అయినా సరే ఒకసారి ట్రై చేస్తా అంటే మనోరమ ఓటీటీ ప్లాట్ఫామ్లో మలయాళం వర్షన్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే ఉంది, బట్ తెలుగు డబ్డ్ వర్షన్ అయితే లేదు. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చిన రేటింగ్ 0.5 out of 5. అండ్ ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఫ్యామిలీ వాచబుల్, ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఈ మూవీలో అయితే లేదు. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ ఉన్నప్పుడు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.